ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుదురు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములను విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 4వ కీర్తన కూడా దావీదు గారు రాసిన కీర్తనే. ఇది చాలా సాయంకాల ప్రార్థన కీర్తనగా ప్రసిద్ధి చెందింది. ఈ కీర్తనలో దావీదు గారు కష్టాల మధ్య దేవునిపై విశ్వాసాన్నుంచి దేవుడే తనకు శాంతిని, రక్షణను ఇస్తాడని ప్రకటిస్తున్నారు. మొదటి వచనంలో నా నీతిని స్థాపించు దేవా, నేను మొరపెట్టుకొనగా నాకు ఉత్తరమిమ్ము అని అడుగుతున్నారు. దావీదు గారు తన నీతికి ఆధారమైన దేవుణ్ణి పిలుస్తున్నారు. తనను ఎన్నో కష్టాల నుంచి విడిపించినటువంటి దేవుని మరలా మరలా సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ఎప్పుడు కూడాను ప్రతి క్షణము దేవుణ్ణే ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించటం కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. 2వ వచనంలో మనుషులారా, నా ఘనతను ఎంతకాలం అవమానపరిచెదరు అంటూ ఉన్నారు. దావీదు గారు కూడా తనను అపవాదులు చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వారంతా కూడా పాపం సత్యాన్ని విడిచిపెట్టేసేసి అబద్ధాన్ని అనుసరిస్తున్నారు. దావీదు గారి మీద అనేకమైనటువంటి అబద్ధాలను పలుకుతూ ఉన్నారు. అందుకే మరలా మనకు ఈ వచనం ద్వారా అబద్ధమైన వాటికంటే సత్యాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడట. దేవుడు భక్తులను ప్రత్యేకంగా చూసుకుంటాడు. వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. దేవునికి నమ్మకంగా ఉండేవారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. 4వ వచనం చూడండి. భయము నుండి పాపము చేయకుడి. చూసారా? భయము నుండి మనము పాపము చేయకుండా ఉండాలి. మన హృదయాన్ని పరిశీలించినప్పుడు దేవుని ఎదుట నిశ్శబ్దంగా ఉండాలి. మన భావోద్వేగాలన్నీ కూడా దేవుని నియంత్రణకు అప్పగించుకోవాలి. నీతియుక్తమైన బలులు అర్పించి యెహోవా యందు నమ్మిక ఉంచండి. అంటే బలులు అర్పించటం కాదు, నిజమైన విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించాలి. బలులు, అర్పణలు నేను కోరట్లేదు కానీ, ఇదిగో దాని యొక్క భావం ఏంటో మీరు తెలుసుకోండి అని దేవుడు అనేకమైనటువంటి వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అంటే ఆచారాలు, బలులు పాటించటం కంటే హృదయపూర్వకంగా మన విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మాకు మేలు కలుగజేవాడు ఎవడు అని అనేకులు చెప్పుకొనుచున్నారు. ప్రజలు భౌతిక ఆశీర్వాదాలు కోరతారు. దావీదు గారు దేవుని సన్నిధిలో ఆనందము, ధ్యానము వీటన్నిటిని గురించి ఎంతో గొప్పగా, అంటే నిజమైన సంతోషం దేవుని సన్నిధిలోనే లభిస్తున్నది అని చెప్పేసేసి దావీదు గారు ఈ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. 8వ వచనంలో కూడా చూడండి ఎంత గొప్ప విషయమో. నేను సమాధానంగా పండుకొని నిద్రపోతాను అంటే, శత్రువుల మధ్య ఉన్నప్పటికీ భయపడకుండా నిద్రపోతున్నారు. ఎందుకంటే సౌలు గారు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆయనే రాజే దావీదు గారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చుట్టూ అనేక మంది, ఇంకా ఫిలిష్తీయులు ఇటుపక్క అనేక మంది యుద్ధాలకు, దావీదు గారు యుద్ధాలు చేసే వారందరినీ కూడాను అనేక మందికి శత్రువైపోయారు. అంటే సౌలు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి దావీదు గారు వారి మీదకు యుద్ధాలకు వెళ్ళింది. కానీ ఇప్పుడు అటు సౌలు తరుముతున్నాడు, ఇటుపక్క ఆయన యుద్ధానికి వెళ్ళినటువంటి ఉన్నటువంటి వారి జనులు కూడా ఆయన మీదకు వస్తూ ఉన్నారు.
అయినా దావీదు శత్రువుల మధ్య నుండి భయపడకుండా నిద్రపోగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు తనకి రక్షకుడుగా దావీదు గారు పెట్టుకున్నారు కాబట్టి. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మనకు నిజమైన శాంతి లభిస్తుంది. అబద్ధాన్ని విడిచి సత్యాన్ని అనుసరించాలని, కష్టకాలాల్లోనే కాకుండా ప్రతి క్షణం మనం దేవుని సన్నిధికి రావాలని, మనలో ఉన్నటువంటి కోపాలను నియంత్రించుకొని దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో భౌతిక సంపదల కంటే దేవుని సన్నిధి గొప్పదన్న విషయాన్ని ఈ కీర్తన తెలియపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా? ఎంత గొప్ప దావీదు గారి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయాల్లో రాశారు. చాలామంది అతన్ని తిరస్కరిస్తున్నారు. అపవాదులు చేస్తున్నారు. కానీ దావీదు గారు మనుషుల అభిప్రాయాల కంటే దేవుని తీర్పుని ఎక్కువగా నమ్ముకుంటూ ఉన్నారు. అందుకే కదా దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడయ్యారు. నా నీతిని స్థాపించు దేవా! ఇక్కడ దావీదు నా నీతి అని చెప్పడం తన సొంత మంచితనాన్ని గురించి కాదు. దేవుడు ద్వారా తనకొచ్చిన నీతి. మనకు కూడా మనందరికీ తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముటం వలన మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఈరోజు మన నీతి అంటే దేవుడు మనకిచ్చిన నీతి. దావీదు గారు దేవుడు గతంలో ఎన్నెన్నో కష్టాల నుంచి విడిపించిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నారు. మన జీవితాల్లో కూడా ఇప్పటి వరకు మనము ఎన్ని కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపించారో జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు. అప్పుడు మనం దేవునికి మరింత కృతజ్ఞతగా ఉండగలుగుతాం. ఇంకా అక్కడ చూస్తే అబద్ధాన్ని ప్రేమించే మనుషులు ఎక్కువ కనపడుతున్నారు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు అని కూడా ఆ వచనం చెప్తుంది. దావీదు గారు తన శత్రువుని గద్దిస్తున్నారు కూడా. ఎందుకు మీరు అబద్ధాలను నమ్ముతున్నారు సత్యాన్ని కాకుండా అని. సత్యం ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందకపోవచ్చు కానీ దేవునికి ప్రీతికరంగా ఉంటాం మనం. దేవుని ప్రజలు ప్రత్యేకమైన వారిగా ఉండాలి. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు, కాపాడుతాడు, వాడి ప్రార్థనలు వింటాడు, ప్రత్యేకపరుచుకుంటారు. ప్రపంచం మనల్ని గుర్తించకపోవచ్చు కానీ దేవుడు మనల్ని గుర్తిస్తూనే ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! నిద్రపోయే ముందు ప్రతి దినము కూడా దావీదు గారు తన హృదయాన్ని పరిశీలించుకోవాలని చెప్తున్నారు. రోజు ముగిసే ముందు నేనెవరినైనా బాధ పెట్టానా? నేను ఈరోజు నన్ను బాధపెట్టిన వాళ్ళని క్షమించగలుగుతున్నానా? అసలు దేవునితో నా సంబంధం సరిగ్గా ఉందా? అని ఆలోచించుకొని మనము అడగాలి ప్రార్థనలు. దేవుడు కేవలం బాహ్య ఆరాధనని అంటే బయటికి మనం చేస్తున్న ఆరాధనను కోరుకోడు కానీ చూడండి నిజాయితీ గల హృదయం, విధేయత, విశ్వాసం, ప్రేమ ఇవి దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. దేవుడు మన క్రియల కన్నా మన హృదయాన్ని చూస్తారనే విషయం మనకు అందరికీ తెలుసు. నిజమైన ఆనందం ఎక్కడుంటుంది చెప్పండి? చాలామంది ఆనందాన్ని ఈ లోకంలో డబ్బులోనో, లేకపోతే ఈ లోకంలో పొగిడితేనో ఎవరన్నా, లేకపోతే ఈ లోకంలో ఏదన్నా విజయం వస్తేనో అందులో వెతుక్కుంటూ ఉంటారు. కానీ దావీదు గారు ఏమంటున్నారంటే, దేవుని సన్నిధి అంటే నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయ్యా. దేవుని సన్నిధి వల్ల కలిగే ఆనందం అన్ని ఆశీర్వాదాల కంటే గొప్పదే. దేవునిలో సంపూర్ణ శాంతి ఉంటుంది. సమాధానంగా పడుకొని ఎదిరించగలుగుతాం. నా సమస్యలన్నీ ముగిసాయి కాబట్టి నిద్రపోతాను. లేతే నాకిక శత్రువులు ఎవరు లేరు కాబట్టి నిద్రపోతాను. ఇంక నాకు చుట్టూ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అప్పుడే నేను నిద్రపోతానని చెప్పట్లేదు. చుట్టూ అన్నీ ఉన్నాయి. సమస్యలున్నాయి. దావీదు గారికి శత్రువులున్నారు. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పరిస్థితులను చూడలేదు. దేవుని సన్నిధి అతనికి శాంతినిస్తుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు కూడా ఈ యొక్క కీర్తన ద్వారా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు గురించి భయం అయినప్పటికీ దేవుని యందే విశ్వాసం ఉంచుకొని హృదయంలో శాంతిని, నెమ్మదిని పొందగలుగుతాం. ఈ కీర్తన 4లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరస్కరించబడ్డాడు. అయినప్పటికీ తండ్రి చిత్తానుసారంగానే ఈ లోకంలో బ్రతికారు. అనేక అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు సత్యంలోనే నిలిచారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని చిత్తానికి విధేయుడిగా బ్రతికారు. మనకి నిజమైన సమాధానం, శాంతి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే లభిస్తుంది. కాబట్టి కీర్తన మనకు గొప్ప సత్యాలను నేర్పిస్తుంది. నిజమైన శాంతి పరిస్థితుల వల్ల కాదు కానీ దేవునిపై విశ్వాసం ఉంచడం వలన వస్తుంది. దేవుని రక్షణ మరియు సమాధానం ఈ రాత్రికాల సమయం, ఉదయకాల సమయాల్లో మన చుట్టూ ఉండి దేవుడు మనకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.